సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నెక్స్ట్ క్లాస్ చూడండి, మనం నిన్న ఐఆర్ సెన్సార్ గురించి నేర్చుకున్నాం. సో ఇవాళ వచ్చేసి అల్ట్రాసానిక్ సెన్సార్స్ గురించి మనం నేర్చుకుందాం. అల్ట్రాసానిక్ సెన్సార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కదా. ఐఆర్ సెన్సార్స్ కూడా ఇంపార్టెంటే, అల్ట్రాసానిక్ సెన్సార్స్ కూడా ఇంపార్టెంటే. సరిగ్గా వినండి, ఇది ఒక సెన్సార్ టాపిక్ కాబట్టి. నిన్న మనము ఐఆర్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నాము, ఇక్కడ అల్ట్రాసానిక్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఆర్ సెన్సార్స్ అంటే అది లైట్ పైన పనిచేస్తాయి. ఫైన్, అవి లైట్స్ పైన పనిచేస్తాయి. ఐఆర్ సెన్సార్స్ లైట్స్ పైన పనిచేస్తాయి. లైట్ ప్రిన్సిపల్ ఆర్ కలర్ ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. బట్ అల్ట్రాసానిక్స్ ఆర్ డిఫరెంట్. అల్ట్రాసానిక్ అంటే సౌండ్ వేవ్స్, ఓకేనా. ఆ సౌండ్ వేవ్స్ పైన పనిచేస్తాయి. ఇక్కడ ఉంది చూడండి, అల్ట్రాసానిక్ సెన్సార్స్ హ్యాస్ ఎ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఆర్ఎక్స్ టు ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ద సిగ్నల్స్. యాక్చువల్లీ అది అల్ట్రాసానిక్ సెన్సార్స్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి మాట్లాడుకుంది. బట్ యాక్చువల్గా మనం డిఫైన్ చేయాలనుకుంటే ultrasonic sensor works on the sound principles and it detects the objects by the sound waves. ఓకేనా, ఇలా అల్ట్రాసానిక్ సెన్సర్స్ పనిచేస్తాయి. అసలు సౌండ్ వేవ్స్ అంటే ఏంటి? ఇక్కడ సౌండ్ వేవ్స్ ఎక్కడ వచ్చినాయి అల్ట్రాసానిక్ సెన్సర్లా అనుకుంటే, ఇక్కడ చూడండి అల్ట్రాసానిక్ అని ఉంది, ఇక్కడ అల్ట్రాసానిక్స్ అని ఉన్నాయి. అల్ట్రాసానిక్స్ ఆర్ సౌండ్ వేవ్స్. ఓకే, అల్ట్రాసానిక్స్ ఆర్ సౌండ్ వేవ్స్. అల్ట్రాసానిక్ ఇన్ ద సెన్స్ అల్ట్రా అంటే ఏంటి? ఎక్కువ. యాక్చువల్గా ఒక సింపుల్, ఒక బేసిక్ హ్యూమన్, ఒక జనరల్ హ్యూమన్ వాళ్ళ విన్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ హియరింగ్ ఎబిలిటీ ఎంత ఉంటుంది? 20 హెడ్స్ నుంచి, ఓకే, మ్యాక్స్ వచ్చేసి 20 కిలో హెడ్స్, అంతే కదా. ఓకే, దీంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ ఏదైతే ఉంటుందో అది కొన్ని గిగా హెడ్స్ వరకు ఉంటుంది. ఓకేనా, 16 గిగా హెడ్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ మెగా హెడ్స్ కూడా అయి ఉంటుంది సమ్ టైమ్స్. సో అలాంటి సౌండ్ని మనము వినిపించుకోలేము. ఇన్ ద సెన్స్ మన ఇయర్స్ వచ్చేసి వాటిని సెన్స్ చేయలేవు. కాబట్టి ఆ సౌండ్ని ఈ సెన్సర్స్ యూజ్ చేసుకుంటాయి. ఎలా యూజ్ చేసుకుంటాయి? ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అనుకోండి, ఇది వచ్చేసి రిసీవర్ అనుకోండి. ఇంకా సేమ్ ఐఆర్ సెన్సర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది. చూడండి, నెక్స్ట్ చూసుకుందాం. ఒక్క నిమిషం రబ్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ తీసుకుందాం. అండ్ అల్ట్రాసానిక్ సెన్సర్ యూజెస్ ఇంతకుముందు మనము తీసుకున్నదే. ఓకే, ఇక్కడ చూడండి క్లారిటీగా చెప్తాను. ఇక్కడ చూడండి, టీ అని ఉంది, ఆర్ ఉంది. టీ అని ట్రాన్స్మిటర్, ఆర్ అంటే రిసీవర్. ఓకేనా, ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్మిటర్ నుంచి సౌండ్స్ వచ్చేసి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ట్రాన్స్మిటర్ నుంచి ఇది టీ, ఇది ఆర్. ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, టీ అండ్ ఆర్. ఓకేనా, ట్రాన్స్మిటర్ నుంచి సౌండ్ అనేది రిలీజ్ అవుతుంది. లైట్ అంటే ఇలా రిలీజ్ అవుతుంది, సౌండ్ మనం చెప్పుకోవచ్చు ఇలా రిలీజ్ అవుతుంది కదా. సో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే, ఇన్ ద సెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ దాని ముందర ఉంటే ఆ సౌండ్ వచ్చేసి దాన్ని ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయిన తర్వాత సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు తెలుసో తెలీదో, బట్ సౌండ్ ఆల్సో ట్రావెల్స్ అండ్ సౌండ్ ఆల్సో గెట్ రిఫ్లెక్షన్స్. ఓకే, సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఇన్ ద సెన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందుకే మనం ఆడిటోరియంస్లో కావచ్చు, చాలా ఓపెన్ స్పేస్లో కావచ్చు, సౌండ్ అనేది ఎకో వినపడుతుంది మనకి. చాలా ఆబ్జెక్ట్స్కి డిటెక్ట్ ఇన్ సెన్స్ డైరెక్ట్గా ప్లేన్ ఆబ్జెక్ట్స్కి రిఫ్లెక్ట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి డైరెక్ట్గా మనకు వినపడుతుంది. కాబట్టి అది ఆడిటోరియంస్ అలా బిల్డ్ చేస్తారనమాట. అంటే మనం ఏమనుకోవచ్చు, ఇప్పుడు సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏదైనా ఆబ్జెక్ట్కి అది సెన్స్ ఆబ్జెక్ట్కి అది స్ట్రైక్ అవుట్ అయితే రివర్స్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ ఒకవేళ రిఫ్లెక్ట్ అయ్యి దీని దగ్గరికి వస్తే, అంటే ఇక్కడ నుంచి ఒక ఫర్ సపోజ్గా 16 మెగా హెడ్స్ అనుకోండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయ్యి అదే 16 మెగా హెడ్స్ ఇక్కడికి రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఈ రిసీవర్ అనేది దాన్ని డిటెక్ట్ చేసుకుంటుంది. అర్థమైందా? కాకపోతే ఇక్కడ రూల్ ఏంటి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి, 16 మెగా హెడ్స్ అనేది వాల్యూమ్ ఏదైతే ఉందో, అంటే ఆ 16 మెగా హెడ్స్ అనేది సౌండ్ ఆర్ ఎల్స్ ఆ వాల్యూ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఓకేనా, రిసీవర్ వచ్చేసి ఆ 16 మెగా హెడ్స్ వాల్యూని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఈ థింగ్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఉన్న
పిన్స్ నుంచి మనం ఆర్డినోకి దాన్ని కనెక్ట్ చేస్తాము. ఆర్డినో వచ్చేసి ఆ డేటాని యూటిలైజ్ చేసుకుంటుంది. బట్ దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే సిన్స్ అల్ట్రాసానిక్ సెన్సర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్ ఉంది? ఇది వాటర్లో కూడా సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. లైట్ ట్రావెల్ కాదు, వాటర్లో కూడా ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వాటర్ లోపల అండర్ వాటర్ని కూడా ఈ అల్ట్రాసానిక్ సెన్సర్స్ని యూజ్ చేస్తారు. బట్ ఇన్ ది స్పేస్ మనం యూజ్ చేయలేము, ఎందుకంటే ఇన్ ది స్పేస్ సౌండ్ అనేది ట్రావెల్ కాదు. కాబట్టి వాటర్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ స్పేస్లో యూజ్ చేసుకోరాదు. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. అంటే ఈ మ్యాటర్ ఇది ఏదైతే ఉందో, అంటే స్పేస్లో మనము దాన్ని యూటిలైజ్ చేసుకోలేమో బట్ వాటర్లో యూటిలైజ్ చేసుకుంటాం చూడండి. దీనికి ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ దీన్ని ఒక డిసడ్వాంటేజ్గా కూడా మనం ఫీల్ కావచ్చు. అల్ట్రాసానిక్ సెన్సర్స్ ఇంకా దేనికోసం యూజ్ చేస్తారు? ట్రాన్స్మిటింగ్ డేటా అనుకోవచ్చు. డేటాని కూడా సీక్రెట్గా ట్రాన్స్మిట్ చేయడానికి అల్ట్రాసానిక్స్ని యూజ్ చేస్తారు. ఓకే, బట్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? టు డిటెక్ట్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా, ముందులో వచ్చే ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి మనం అల్ట్రాసానిక్ సెన్సర్స్ని యూజ్ చేసుకుంటాం. ఫైన్. అండ్ దీంతో ఒక టైప్ ఆఫ్ రోబోట్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ రోబోట్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అవాయిడెన్స్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆబ్జెక్ట్ అవాయిడెన్స్ అవ్వచ్చు, ఆబ్స్టాకిల్ అవాయిడెన్స్ కూడా అంటారు దాన్ని. సో ఇలాంటి టైప్ ఆఫ్ రోబోట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేస్తుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఆబ్జెక్ట్ ఏమన్నా వస్తే రైట్ ఆర్ లెఫ్ట్ తిరిగేసి దానింటే అదే వెళ్ళిపోతుంది. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి ఆబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్స్ అని కొడితే, అండ్ ఆబ్జెక్ట్ అవాయిడింగ్ రోబోట్ అని కొట్టినా మీకు ఒక టైప్ ఆఫ్ రోబోట్స్ని వాళ్ళు చూపెడతారు. సో అలాంటి రోబోట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి దీన్ని వాడతాం. ఓన్లీ అలాంటి దానికోసం కూడా కాదు, ఇంకొక టైప్ ఆఫ్ యూజ్ కూడా ఉంది. అదేం టైప్ అంటే అల్ట్రాసానిక్ సెన్సర్స్. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉందిగా, ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్స్ రావడానికి పట్టే టైం ఏదైతే ఉంటుందో, ఓకేనా, పట్టే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంని బేస్ చేసుకొని అదొక టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్ చేసి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా అది క్యాల్కులేట్ చేయగలుగుతుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇన్ సెన్స్ దీనివల్ల అంటే ఈ సెన్సర్తో మనము ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అనే క్యాల్కులేషన్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అనమాట. డిస్టెన్స్ని కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దీంతో డిజిటల్ డిస్టెన్స్ మీటర్స్ని కూడా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు బై కనెక్టింగ్ దెమ్ టు ద ఆర్డినో, ఆర్ఎల్స్ ఒక టైప్ ఆఫ్ డిజిటల్ స్కేల్ని కూడా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇవాళకి క్లాస్ ఇంతే. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.